తెలంగాణ లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సాధారణ ప్రజలతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ముందుకొచ్చారు. ఇప్పటికే చాలా మంది ప్రజలతో పాటే సమన్వయం పాటిస్తూ క్యూ లైన్లలో నిలుచుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Show the country that we are responsible and that we will get. Please come out. Sir, finger, sir. Sir, finger, sir. Sir, finger, sir. Good. Last time on Hyderabad, voting percentage tagginదని అసలు not good for us. Show the country that we are responsible and that we will get. Please come out. Sir, finger, sir. అటు ఏపీలో కూడా 25 ఎంపీ 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా సెలబ్రిటీస్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ తన భార్య తల్లితో కలిసి జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని బిఎస్ఎన్ఎల్ సెంటర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ భార్యలతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజమౌళి కూడా తన భార్య కొడుకుతో కలిసి షేక్పేట్లోని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డైరెక్టర్ రాఘవేంద్ర రావు, సందీప్ కిషన్లు కూడా ప్రజలతో పాటు ఓటు హక్కును వినియోగించుకున్నారు. విమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్రంలో అక్కినేని నాగచైతన్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ తన భార్యతో కలిసి హిందూపూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.